చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నేనున్నానని భరోసానిచ్చారు పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతాపురం పంచాయతీకి చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ తోట చిరంజీవి రెడ్డి, మాజీ వార్డు మెంబర్ చంద్ర ముదిరాజులు పులివర్తి నాని అందించిన సుపరిపాలన అద్భుతంగా ఉందని ఆ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. ముందుగా పంచాయతీకి వచ్చిన ఎమ్మెల్యేకి శాలువా కప్పి గజమాలతో సత్కరించి ఆహ్వానించారు. మహిళలు మంగళ హారతులతో దిష్టి తీసి నుదుటన తిలకం దిద్దారు. ఎమ్మెల్యే వేదాంతపురం ఆర్చ్ వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామస్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యువకులు నాని రాకతో టపాకాయలు కాలుస్తూ జై నాని అనే నినాదాలతో ఆహ్వానం పలికారు. తర్వాత మాజీ సర్పంచ్ తోట చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కార్యకర్తలను తన కుటుంబ సభ్యులుగా భావించి తనను గౌరవించడం, ఎప్పటికప్పుడు వారి సూచనలతో ముందుకు నడవడం, మునుపెన్నడూ లేని విధంగా కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా సుపరిపాలన అందించడమే పులివర్తి నాని లక్ష్యమని భావించి వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని వారు తెలిపారు. ప్రత్యర్థులను సైతం ఆప్యాయంగా పలకరించి గుండె ధైర్యం కలవారిని ఆయన ఒప్పుకుంటే ఎంతో మంది టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
సోదరులు సమానమైనటువంటి ఈశ్వరెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు కృష్ణమూర్తి రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నమ్మి గత ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే మా వెనకాలండి మాకు సాయం చేసి ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి చిరంజీవి గారికి, అదేవిధంగా చంద్ర గారికి, మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, వేదిక పైన ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా, వేదిక దిగు ఉన్నటువంటి అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ప్రింట్ మీడియా గారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటే, తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. ప్రజల మధ్య నిరంతరం తిరగాల్సిన బాధ్యత మాకు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ అందరూ కూడా చెప్పడం. ఎందుకంటే గతంలో కూడా మీకు తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఏదైనా ఒక అర్జీ ఇస్తే అర్జీకి న్యాయమైనంత వరకు పోరాటం చేసేది తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయిన దానికి నాకు సహకరించిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కరిస్తున్నా. మీకు వేదాంతపురం గురించి చెప్పాలంటే ఇప్పుడే మా అన్న చెప్పాడు, మన కుమార్ గారు ఆవేశంగా, అన్నా మీ ఆవేశం 100% ఒప్పుకుంటానన్నా. దీంట్లో కృష్ణమూర్తి రెడ్డి గారు తప్పు లేదా ఇంకో తప్పు ఉండదన్నా. ఆ రోజు పార్టీ ఆదేశారం విధి విధానాలు బట్టి ఉంటుందన్నా, వేరేముండదు. ఈసారి నుంచి అటువంటి జరగకుండా నేను చూసుకుంటా. అందుకనే ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో కింద స్థాయిలోకి వెళ్తున్నా. కింద స్థాయి నుంచి రూట్ అంటే మీకు తెలుసు, చెట్టు ఉంటే చెట్టు కింద వేర్లు బలంగా ఉంటేనే చెట్టు ఉంటుంది. మీరు బలంగా ఉంటేనే నేను బాగుంటా, నేను బాగుంటే పార్టీ బాగుంటుంది. కానీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా నేను చూసుకుంటాను కూడా సభాముఖం కూడా తెలియజేసుకుంటున్నా. ఇంకా ఈ వేదాంతపురానికి సంబంధించి గతంలో కూడా నేను 2018లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వచ్చిన రోజు, ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం ఎవరెవరు ఏం అడిగినా నేను మ్యాక్సిమం సాయం చేశా, డెవలప్మెంట్ చేశా. ఈ రోజు కూడా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి చంద్రారెడ్డి గారు కానీ, చిరంజీవి గారు కానీ, పరంధామ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, రవిరెడ్డి అన్న కానీ వీళ్ళందరూ ఉమ్మడిగా నాకు ప్రతి ఒక్కటి చెప్తున్నారు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ చాలా ఇంపార్టెంట్ అని. ఈ రెండు నాకు ఒక 6 నెలల నుంచి 7 నెలల మ్యాక్సిమం చేసి తిడతానని కూడా సభావం కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ పంచాయతీనే సపరేట్ గా తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఆ డ్రైనేజ్ అవుట్లెట్ ఎక్కడ పోతే బాగుంటుంది అనే ఆ సమస్యను మేము చూసుకొని, ఎందుకంటే ఒక వారం 10 రోజుల లోపల కూడా కొందరు ఇంజనీర్ అధికారులు అందరూ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. కొత్త అధికారులు వచ్చినాక దానిపైన ఎట్లా చేసి చేయాలని కూడా డిసైడ్ చేసి దాని ప్రకారం చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా, మహిళా సోదరులకి, అన్నలు అందరికి కూడా వేదిక గురించి కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎవరెవరికైతే ఇల్లు వచ్చి మీరు కట్టుకోండి, ఎవరెవరైతే మీకు ఏదైనా ప్రాబ్లంగా స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ గారు లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారు మీకు ఇవ్వలేదంటే నేను గ్రామంలోనే ఎంఆర్ఓ గారిని తీసుకుని వచ్చి రెవెన్యూ సదస్సుకు వస్తా. ఆ రోజు రెవెన్యూ సదస్సులో గ్రామస్తులందరి తరఫున అది కానీ న్యాయంగా ఉంటే 100% ఆ సమస్యలు తీరుస్తానని కూడా ఈ సభాంగంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఇంకా ఒకటే, ఇప్పుడే మనం చెప్పిన విధంగా నేను ఎక్కడ కానీ కక్ష సాధింపుకున్నమ్మా. ఎలక్షన్ 6 నెలల ముందు నేనైతే ఏ విధంగా గెలుపుకు కృషి చేసేదానికి నేను పోరాడినానో, ఈ 4.5 సంవత్సరం కూడా నేను మన చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పోరాటం చేస్తానని కూడా సభాం కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం చేయాల్సిన పని, ప్రతి ఒక్కటి ప్రతి అధికారి దగ్గరగా, ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి వెళ్తేనే పని జరుగుతుంది. దానికి వెళ్ళేదానికి నేను, నాతో పాటు ఉన్నటువంటి మండల నాయకులు ఉండొచ్చు, గ్రామస్థాయి నాయకులు ఉండొచ్చు, అందరినీ ఒకే తాటిపైన వెళ్ళి మేమందరూ కూడా డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని కూడా సభాభంగం నుంచి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మహిళా సోదరులు, మీ యొక్క మేలు ఎప్పుడు మర్చిపోనమ్మా. మీరు చేసినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా మీరు భరించి మౌనం వేయకుండా, బయటపడకుండా మీరు వేసిన ఓటు అనేది ఎప్పుడు కానీ మర్చిపోనమ్మా. మీకు తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మీకందరికీ డ్వాక్రా సంఘాలు పెట్టాడు, వెలుగు పెట్టాడు. దాని ద్వారా ఈరోజు మీరు స్వయం ఉపాధి పొందుతున్నారమ్మా. అదే స్వయం ఉపాధి పొందేదానికి ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త పథకాలు వస్తాయి మా తొందరలో, ఓన్లీ మహిళల కోసం.
ఆ పథకాలన్నీ కూడా మీకు వర్తించేదానికి తీసుకొని మీకు అందరూ కూడా నడిపిస్తానని కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటున్నాను అమ్మా. దీంతో పాటు ఇప్పుడు రైతు సోదరులు ఉన్నారు, ఇక్కడ కూడా రైతు సోదరులు కొందరు ఉన్నారు, అందరూ తెలియజేసుకుంటున్నా. మీకు NRGS లలో గోపాల మిత్రాలు ఇస్తున్నారు. ఆ గోకులంలో ఆ గోకులాన్ని కట్టుకునే దానికి 2 ఆవులు ఉంటే 1,20,000, 4 ఆవులు ఉంటే 1,80,000, 6 ఆవులు ఉంటే 2,20,000 ఇస్తారమ్మా. అందరూ కట్టుకోవచ్చు. ఎవరెవరైతే ఆవులు ఉండి నేల 1 ఎకరా 1.5 ఎకరా ఉందంటే వాళ్ళందరూ కట్టుకోవచ్చుమా. దానందరూ కూడా నేను దాని దగ్గర నుండి పార్టీలు అతీతంగా నేను సాయం చేస్తానని సభను కూడా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి మా లీడర్లు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కానీ పాతవారు కానీ కొత్తవారు అందరూ ఐక్యమత్యంగా వెళ్తారు. వెళ్ళి మీకోసం ఉంటాం. ఆఫీస్ వీళ్ళకు కూడా దేనిపైన నాయకులు కూడా ఒకటే విన్నపం, మీరందరూ కలిసి ఎక్కడో ఒక చోట ఆఫీస్ ఓపెన్ చేయండి. ఆఫీసులో ఒకరు కూర్చొని రోజుకు ఎవరో ఒకరు కూర్చొని ఇక్కడ చిన్న ఈ వేదాంతపురం సంబంధించిన సమస్యలు ఏమొచ్చినా తీసుకొని మళ్ళా నాకు ఇస్తే నేను దాన్ని ఎంత తొందరగా కూడా అంత తొందరగా చేసేదాన్ని కృషి చేస్తానని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తరఫున కూడా నేను నాయకులకు కూడా నేను వినిపించుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా అందరికి ఒకే విన్నపం, గతంలో ఏం జరిగింది వద్దు, ఇంకందరూ వీటికి వెళ్దాం. గతంలో ఒక వర్గానికే ఒక పార్టీకే కొమ్ము కాసేది వదిలేయండి. ఇప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా చేద్దాం. పార్టీలకు అతీతంగా ముందుకు పోతేనే మన చంద్రగిరి నియోజకవర్గం డెవలప్ అవుతుంది. దానికి అందరూ సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా అనధికారులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకే 2 నెలల్లో నాని అనే వ్యక్తి ఏదో సినిమాలో చూపించినట్లు ఇట్లంటే మొత్తం రెడీ అయిపోయినట్లు కాదు. నాని అనే వ్యక్తి మీకు అన్నదమ్ముల్లాగా ఉంటానని మీ ద్వారా కృషి చేస్తా. కాబట్టి అందరూ చేయగలపండి. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.